పనిని ఇష్టపడితే మనకు అన్నట్టు నువ్వు గంటల మీద అంటే పోయి ఇప్పుడు కొట్టనా మీ వాళ్ళని మాకు ఎక్కువైనా రాదనుకుంటా కరెంట్ బిల్లు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మళ్ళీ అదే ప్రాంక్ మా బాబాయ్ మీద చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే మా బాబాయ్ అయితే కొట్లకు వేయండంట. మా బాబాయ్ వేసినాక వీడియో అంతా సెట్ చేసుకుంటాం. నాని నువ్వైతే బయటకు వెళ్ళి చూడు బాబాయ్ వస్తుండా. బాబాయ్ దూరం నుంచి వచ్చేటప్పుడే నాకు వచ్చి చెప్పు, నేను వీడియో ఆన్ చేస్తాను, సరేనా? ఓకే, మా బాబాయ్ వచ్చినాక అదే ప్రాంక్ మా బాబాయ్ మీద చేస్తాం. ఎట్లా వస్తుందో ఇక మీరే చెప్పాలి. A few moments later. డోర్ వేసిన మళ్ళీ అమ్మాయి వస్తే తిడుతుంది. గిట్లా జల్ది డోర్ అయ్యి మళ్ళీ అమ్మాయి వస్తే తిడుతుంది. ఎందుకు తిడుతుంది. చిత్రంగా మరి ఇట్లున్నారు గిల్లా దొంగలెక్క. నేను ఇక్కడ ఉండ బాబాయ్ ఎటన్నా వెళ్ళిపోతా. ఏంటిది? నేను ఇక్కడ ఉండ ఎటన్నా వెళ్ళిపోతా. ఎవరికన్నా వెళ్ళిపోయి తమ్ముడిని వెళ్ళిపోయి ఇద్దరు కలిసి అంటే దించరా అంటున్నావు ఏంది నన్ను బస్ స్టాండ్ జోకు కాదు బాబాయ్, నీకెప్పుడు నేను ఇక్కడ ఉండ వెళ్ళిపోతాడన్నా. ఎందుకు? అమ్మ ఘోరంగా కొడుతుంది బాబాయ్. ఒక సాహిత్య తల్లికి ఎంత హింసిస్తుంది తెలుసా నన్ను. ఒక చిన్న దుకాణంలో కాకపోయినా ఇప్పుడు చిన్న పనికి కొడుతుంది, పెద్ద పనికి కొడుతుంది. దానికి ఇప్పుడు వెళ్ళిపోతా అంటున్నావు. ఇప్పుడు దుకాణంలో కాకపోయినా కానీ కొడుతుంది. అంటే ఇప్పుడు దుకాణంలో పోకపోతే కొడుతుంది, పోయి రానుంటుంది. కాదు, నేను రాసుకోగానే చెప్పాల పని. అంటే ఇప్పుడు మీకు కాకపోతే ఎవరికి చెప్తారు మరి పని? పోండి, మీకు కాకపోతే ఎవరికి చెప్తారు పని? బాబా ఇప్పుడు నేను ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకుంటున్నా. నాకు అప్పుడే పని చెప్పాలా? చేయడికి మాటికి కొడుతుంది. ఎన్ని పనులు చెప్తుంది తెలుసా? చెప్పరా. A few moments later. చిన్న పిల్లని అన్నం కూర కూడా అండమంటారా? కూరగాయలు వేయమంటది, బోల్ తోమంటది, ఆకులు ఉడమంటది. ఇప్పుడు చేయమనే పని చేస్తే తప్పేముంది? చేస్తే ఏమవుతుంది? అన్ని పనులు నేనే చేయాలా? అన్ని పనులు కరెక్ట్ నేను రాసుకున్నప్పుడే చెప్తుంది. అప్పుడు అట్లా చెప్పిన కొద్ది పని నేను రోజు బడికి లేట్ పోతున్నా తెలుసా? మరి రాసుకున్నప్పుడు చెప్తుంది అంటున్నావు. అదేదో రాసుకునేటప్పుడు రాసుకొని అమ్మకి ఈ పని చెప్తే సరే అమ్మ అని పోయి, దుకాణం ఎక్కడ బాగా దూరం అయితే ఏం కాదు కదా, మన అందుబాటులోనే ఉంది. ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. అటు పోయి ఇటు వచ్చి ఇచ్చి మళ్ళీ రాసుకుంటే అయిపోయి. దానికి ఎందుకు ఇక? కాదు బాబాయ్, రోజు స్కూల్కి లేట్ అవుతుంది. ఇప్పుడు లేట్ వచ్చినా అని కొడుతుంది, లేట్ పోయినా అని కొడుతుంది. కొట్టకపోతే ముద్దు తీసుకోమంటావు? లేట్ పోతే మరి పని చెప్పుడు ఎందుకు, మళ్ళీ లేట్ పోతే కొట్టుడు ఎందుకు? నువ్వు ఎన్ని గంటలకు లేపుతున్నావు తెలుసా? నేనే నీతో ఒక 100 సార్లు మొత్తుకున్నావు అసలు. నువ్వు లేచినప్పుడల్లా 8 కావాలా, టైము 8 బావు కావాలి, 7:15 కావాలి. నువ్వు అప్పుడు ఎప్పుడు లేస్తావు? నువ్వు ఎప్పుడు మొహం కడుకుంటావు? మళ్ళీ మొహం కడుకుంటే 5 నిమిషాల పని అన్నా కాపాయి. నువ్వు మొహం కడుకుంటే గంట టైం దానికే ఎత్తావు. నువ్వు మొహం కడుకుంటే మీ అమ్మ ఒరే చూస్తున్నా, నేను నీకు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు 8 బావుకు లేస్తే నీకున్న టైం గంట. నువ్వు 9 లోపల, నువ్వు 9 కదా, 9 గంటల వరకు నువ్వు పోవాలి. నువ్వు ఎప్పుడు మొహం కడుకుంటావు, ఎప్పుడు స్నానం తెస్తావు, నువ్వు ఎప్పుడు అన్నం తింటావు, ఇప్పుడు మీ అమ్మ పని చెప్తుంది అంటున్నావు, నువ్వు రాసుకునేది ఉంది అంటున్నావు. ఇవన్నీ నీకు ఒక గంటలల్లో నీకు ఎట్లా తీరుతాయి? చెప్పు. అసలు వాస్తవానికి నిన్ను ఎంత కొట్టినా తప్పే లేదు ఇలా, నాకు తెలిసినంత వరకు అయితే. పిల్లల్ని కొట్టుడు తప్పు, తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టుడు తప్పు, వాస్తవం నాకు తెలుస్తుంది. కానీ నువ్వు చేసిన పనిలో ఖచ్చితంగా కొట్టాల్సిందే. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి చెప్పన్నా? ప్రొద్దున లేవాలి. ఎన్ని గంటలకు? ఇప్పుడు చూడు, నన్ను పట్టు, నువ్వు ఎన్ని గంటలకు లేస్తా? నేను 4:30, 5, 5:30 ఎప్పుడు ఈ టైంకే లేస్తా నేను. మరి నాకు లేసే అవసరం ఏముంది నాకు? ఇప్పుడు వీడియోసే కదా, షూట్ ఉన్నప్పుడు పోతా, లేకపోతే చక్కగా ఉంటాను నేను లేకపోతే 8 గంటలకు లేవచ్చు, 9 గంటలకు లేవచ్చు. ఎందుకు లేవా? లేట్ అయితే ముద్దు అవుతాం, నిద్ర ముద్దులు అవుతారు, పని మీద ఫోకస్ ఉండదు, ఏం చేస్తామన్నా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఎప్పుడు కానీ 5:30, 6 గంటలకు లేవాలి నువ్వు.
5:30 6 గంటలకు లేచి మొహం కడుక్కొని అమ్మకు సాయపడితే ఏమవుతుంది అమ్మకు? లేట్ అవుతుంది బాబాయ్. ఒక్క పని కాదు, బోధమంటది, ఆకలి ఉడమంటది, కూరగాయలు కొయ్యమంటది. సరే అమ్మా, ఇప్పుడు బట్టలు కూడా నేను ఉతకల్లా. బట్టలు ఉతుకోవాలని ఎందుకు ఉతుకోమంటే నేను చెప్తా అమ్మకు. కానీ కాదు, కానీ ఇప్పుడు అమ్మ పొద్దుదాకా పని ఉంటుంది. ఎంత కొంత నువ్వు సాయం అవుతుంది అన్న అద్దా చేయాలన్నా లేదా? ఇప్పుడు అమ్మ మొత్తం ఒక్కతే చూసుకున్నది అనుకో, ఎవరికైనా మొత్తం ఒక్కతే చూసుకుంటే అక్కడ ఏమవుతుంది అంటే అలసిపోతారు. అంటే ఇప్పుడు నువ్వు చేతికి వచ్చిన బిడ్డ ఉన్నావు, అయ్యో నా బిడ్డ ఉంది కదా, ఈ పని ఆ పని చెప్తే నాకు కొంచెం తొందర అవుతుంది. ఇప్పుడు ఆ తొందర దేనికి? మీకోసమే కదా. ఇప్పుడు అన్నం కూర తొందర అయితే నా బిడ్డలు పోతారనే, నా బిడ్డ కొడుకు ఇటు పోతారనే కదా ఇప్పుడు తొందరపడేది. చెయ్యి. నేను చెప్పేది ఏంటి, నువ్వు 5:30 6 గంటలకు ఏమన్నా చూసినావా? లేచి మొహం కడుక్కొని ఇంత ఆకిలుడు, మీ అమ్మ బోల్ అవుతుంది, నువ్వు కూరగాయలు పోయి కూర వండుతుంది, నువ్వు తర్వాత పోయి స్నానం చేసి నువ్వు రెడీ అన్నం తినిపోతే ఏముండాలి, ఏం లేదు. నువ్వు దాన్ని ఎంత పెద్ద పని అనుకుంటున్నావు తెలుసా? పనిని ఇష్టపడితే మనకు అన్నటి ఇష్టపడతాయి. కష్టంగా తీసుకున్నావు అనుకో, అది చిన్న పని కానీ అమ్మో ఏంది ఇంత పెద్ద పని అని అనిపిస్తుంది. నువ్వు వెళ్ళిపోతా అంటే ఎంత శాఖ తెలుసా? నేను కాదు బాబాయ్, మా అమ్మ నాకు ఒక శత్రువు లెక్క అనిపిస్తుంది. నాకు మా అమ్మకు కూడా, నేను చెప్పాలంటే మా అమ్మకు కూడా నేను ఒక శత్రువునే. సరే, ఎందుకు శత్రు? ఇగో మీ అమ్మ తీసిపెట్టి ఫస్ట్. నీకు మీ అమ్మ నువ్వు శత్రువు అనిపిస్తుందనా? నువ్వు ఆ శత్రువు అనిపించే పని నాకు ఎప్పుడు నేను చెప్తా. ఇప్పుడు చిన్నపిల్లలు అన్న కాడ ఏదో ఒక చిన్న చిన్న పనులు చేయాలి, మొత్తం పెద్ద పనులు అన్నీ నాకే చెప్తుంది. ఏమన్నా అంటే ఇప్పుడు నువ్వు వేరే కాడికి పోతే, ఇప్పుడు పెళ్ళైన ఎక్కడికన్నా పోతే నీకు పని ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు అనుకుంటే పని చెప్తుంది. ఇంకా కానీ సంవత్సరాలు ఉంది, అప్పుడు చెప్పుకోవచ్చు కదా. ఇంకా ఒక్క పని కాదు బాబాయ్, ఎన్నో పనులు చెప్తుంది. నాకు అవన్నీ చేసి నా వల్ల కాదు. సరే, ఆ పనులు చెప్పు నాకు. ఇప్పుడు ఇది ఒకటి చెప్పినావు, ఇంకా చెప్పు. ఇంకేమున్నాయి పనులు? కైకి పోమంటుందా? కైకి పోమట్లేదు కదా. లేకపోతే ఇంకేముంటాయి పనులు? పెద్ద పెద్ద పనులు. వెళ్ళిపోయేంత దాకా వచ్చి నీకు శత్రువు అనిపిస్తుందంటే దాదాపు ఒక కైకిలు కావాలి. రోజు కొట్టుడు నన్ను. రోజు ఎందుకు కొడుతుందమ్మా? రోజు ఎందుకు కొడుతుంది? రోజు కొడతలే. నాకు తెలిసినంతగా అయితే అట్టట్టుగా అయితే తల్లి కొట్టది. ఇప్పుడు నానమ్మ ఉంది. సపోజ్కు ఇప్పుడు ఏ పని ఎంత పనులు ఉండని మేమైతే చేస్తామా చేయమా? మరిగా లేకపోతే కోపానికి వస్తున్నామేంది అమ్మ మీద? నువ్వు పనులు చెప్తున్నావు అని మేము వెళ్ళిపోతామని అంటున్నామేంది? బిడ్డలు పిల్లలు ఉన్నారంటే తల్లికి ఆశ. ఈ పని చేయమంటారు, ఆ పని చేయమంటారు, చిన్న చిన్నవి. ఇప్పుడు ఎంతైనా కానీ నీకు పనులన్నీ చిన్న చిన్నవి. పోయి రమ్మంటే పెద్ద విషయం కాదు, కూరలు అంటే పెద్ద విషయం కాదు, ఆగిలూడ అన్నా అని పెద్ద విషయం కాదు. నువ్వు బేబీ, నిన్ను నీ తప్పు లేదని నేను అనుకోవాలంటే అనుకోరాదు కూడా. ఎందుకంటే నీ గుణం నేను చూసినా కదా. నీ అన్నం తినుడు నాకు తెలుసు గంట, నీ మొహం కడుగుడు నాకు తెలుసు గంట, నీ స్నానం చేసుడు నాకు తెలుసు గంట. నువ్వు గంటల మేళం జోక్ కాదు, నువ్వు గంటల మేళం. జంపు గంటలు. నాకే కోపం వస్తుంది తెలుసా? మీ అమ్మకు శత్రువుని ఇచ్చినా తప్పులేదు. దెబ్బలు పడు నా వల్ల అయితలేదు, ఎట్లా గుర్తుతుంది తెలుసా? సరే, నీ అమ్మతో నేను చెప్తా కానీ, నేను మాట్లాడతా కానీ, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, అన్నీ పెద్దగా తీసుకోకు. వెళ్ళిపోతా చేస్తా ఇవన్నీ ఎవరంటే రేపన్నా పిచ్చోళ్ళు, సైకోలు, గీ అనుకుంటా ఊరుతులు ఓడుకుంటా. తెలివి లేనోళ్ళు, బుర్ర లేనోళ్ళు, పిసోళ్ళు, ఇంకేమంటారా ఇంకా బాగున్నాయి అవి. అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతా ఇదంటారు. నువ్వు అనద్దు అట్లా. నువ్వంటే వికారం అంతే నువ్వు అనిపిస్తుంది. నువ్వంటే ఒకరు వేడపత్తావు. ఒక్కని కాదు, తమ్ముడు నేను కలిసి ఇద్దరం పోతాం. నిన్ను కూడా కొడుతుందా?
మరి నిన్న ఒక అని కొడితే నువ్వు ఒక అని పోవాలి. మరి తమ్ముడు ఎందుకెంపడాడు ఏడుగా బతకలేవు. ఇసిపెట్టి తల్లిదండ్రులు ఇసిపెట్టి ఎక్కడికే బతకాలి నువ్వు. ఇప్పుడు ఇవి కాదు, నాకు ఇంత వయసు వచ్చింది కదా, నేను బతకలేను ఎక్కడ కూడా. తల్లిదండ్రుల ఆశ ధైర్యం పట్టించుకుంటుంది. ఇక్కడ నువ్వు చెప్తాను అన్న పట్టించుకుంటావు, నువ్వు కూడా అంటే అంటే పోయి ఇప్పుడు కొట్టనా మీ వాళ్ళని తిట్టనా? మరి పోయి చెప్పు తిట్టా మరి పోనా తిట్టనా మరిగా? నువ్వు తిట్టిపించినాక మళ్ళీ మమ్మల్ని కొడుతుంది. నీ గుణం అసలే నాకు మంచిగా నీ గుణం. అందరికీ ఎందుకు చెప్తారు, మమ్మల్ని ఎందుకు కొట్టిపిస్తారు అని కూడా కొడుతుంది మళ్ళా. సరే కానీ నీ అమ్మకి చెప్తా కానీ పోనాడు పోయి నీ తప్పులు లేనిదే అమ్మనది గుర్తుపెట్టుకో. ఇంకోసారి పోతా బీత అన్నావు అనుకో నేనే కొడతా నిన్ను. నీ గుణం నాకు తెలుసు కాబట్టి నువ్వు అన్నీ మంచిగా పాటించు బేబీ. మంచిగా చెప్పాను నేను, నువ్వు అన్నీ మంచిగా పాటించు. 5:30కు లేదా 6 గంటలకు లే. ఒకవేళ లేవ బుద్ధి కాకపోతే అలారం పెట్టుకో. అలారం పెట్టుకొని లేచి పోయి ఫస్ట్ నువ్వు చేసింది ఏంటంటే వాసన పెట్టిన పోతాను. అయిపోయిన తర్వాత మొదట చేయాల్సింది మొహం. ఫస్ట్ చేయాల్సిందే మొహం. ఇక గబ్బు నూరుతుని పెట్టుకొని ఆ పని ఈ పని ఇవన్నీ చేయొద్దు. ఫస్ట్ మొహం కడుక్కున్న తర్వాత ఇంట్లో అమ్మని లేచి అమ్మ లేమ్మా మాకు స్కూల్కి టైం అయితే తొందర లేమ్మా అని లేచి నువ్వు వాకిలుడు. మీ అమ్మ బూర్లో ఉంటుంది. ఈ పని తొందర అవుతుంది. ఇట్లా ఏముంది, నువ్వు తిని చేసి పోవుడే. ఇక నువ్వు ఇట్లా అన్నీ మంచిగా పాటించు. ఇవన్నీ తెయ్యు. చెప్పిన మాట ఈను. దుకాణంలో కడుకోమంటే నిన్ను కైకిలు పొమ్మనేది, మొద్దులు కొట్టమన్నది, లేకపోతే ఇక ఆడికి ఇల్లు కడుతుడంటే పోయి పని అయిపో అక్కడికి పోయి అన్నది, ఎక్కడికైనా పోయి సంపాదించరాబో అని అన్నది. ఇవన్నీ అనట్లేదు కాబట్టి అన్నీ చిన్న చిన్న పని ఇవి చేయి. ఇవి ఇట్లా తెయ్యంగా నువ్వు ఇట్లా లెవ్వంగా ఇంత మంచిగా ఉండంగా కూడా గప్పుడు అంటే చూసినావా? గప్పుడు మీ అమ్మని కూడా అర్థమవుతుంది కదా. నా కోపం నీకు తెలుసు, ఎంత ప్రేమ ఉంటున్నావు అంత కోపం ఉంటుంది నాకు. తెలుసా తెలియదా నీకు కదా? ఇంత మంచిగా ఉండగా అట్లయితే నేను బెదిరిస్తాను. ఇప్పుడైతే పోయి అమ్మ తప్పైందమ్మా, నువ్వు ఎప్పుడు నువ్వు చెప్పినట్టు ఏంటమ్మా అని చెప్పాను అని పోరినాడు. రియల్ బాబాయ్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. నావి కూడా తప్పులు ఉన్నాయి అనిపించింది. ఒకట్లా ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుంటే అసలు ఏది ఏమి ఉండదు. ఇక ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు నీ తప్పులు ఉండగాని తీసి పెట్టుకొని అన్నీ నీయే ఉన్నాయి అంటే నీకు తెలిసినా కానీ కూడా అవతల తప్పులే ఉన్నాయా అని మనం అనుకున్నాం అనుకో, ఎప్పటికి మనం గెలవలేము. మన తప్పులు మనం తెలుసుకోవాలి. మన తప్పు లేకపోతే గిట్ల గట్ల నగాలి. తప్పులు ఉంటే మాత్రమే సరిదిద్దుకోవాలి. ఎప్పుడు నిజాయితీ. అర్థమవుతుందా? కొనడు ఏం చెప్పావురా? మళ్ళీ ఏమైంది ఇప్పుడు? నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే. కానీ నువ్వు గంత మంచిగా చెప్తావు అనుకోలేదు. నువ్వు కొట్టడానికి మా అమ్మని తిట్టడానికి పోతావు కావచ్చు, ఎంత రియాక్షన్ అవుతావు అనుకున్నా. మొత్తం మమ్మల్ని బుక్ చేసినావు తెలుసా. కానీ మంచి మాటలు చెప్పినావు మాకైతే. నేను హాస్పిటల్ పోయి అలసిపోయి ఇంటికి వస్తే ఎప్పుడు కావాలి వస్తున్నా గంట. అప్పటి నుంచి నీకు ఇంకొక విషయం తెలుసా? నీ మీదే కాదు, ఫస్ట్ నా మీద ఏంగా మళ్ళీ నా మీద ఎందుకు? ఏదో అట్లా చేయాలనిపించింది. బాబాయ్ ఎట్లా రియాక్షన్ అవుతాడని. కరెంట్ బిల్లా మాకు ఎక్కువైనా రాదనుకుంటా. కరెంట్ బిల్లు ఎక్కువైనా రాదనుకుంటా. కరెంట్ బిల్లు నాకు 0 ఉందా? 0నే కావచ్చు. లేదా ఎంత? అక్కడ పెట్టండి. నానమ్మ వచ్చి అమ్మ తుక్కు తిట్టివి. మేము మరి అక్కడిది ఏంగా నా మీద కూడా ఎట్లా ఆలోచన వచ్చింది? మరి ఫస్ట్ నానమ్మ మీద చేస్తా అనుకున్నాం. చేసుడు అయిపోయినాక సేమ్ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ నానమ్మకు ప్రాంక్ అని చెప్పినాం. నానమ్మ మనం ముగ్గురం కలిసి బాబాయ్ మీద కూడా చేద్దామంటే ఏపా నేను అలసిపోయినా నేను చేయ అని
రేపు చెయ్యాలంటే చెయ్యా అని పోయింది. నేనేం ఛాలెంజ్ చేసిన, ఎట్లా తీస్తాను చూడిపోయి ఇక బాబాయ్ మీద, నీ ఒక్కనే అయినా ఎట్లా తీసుకుంటా చూడిపోయి అన్న. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను.